దీనికి పురిటి నొప్పులు ఉన్నాయి, లేవంటలేదు. ఆ కారణం చేతనే నాని గారు తొందరగా అయిపోయింది, కానీ బెన్నీ కదా కొంచెం కష్టం ఉంటుంది. ఉండాలి, ఉంటేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, లేకపోతే కష్టం. అలా ఈ సినిమా 90s చేసిన నవీన్ మేడారం అని ఆయన నిర్మాత, దానికి సిరీస్కి ఆయన ద్వారా వచ్చారు ఈయన నా దగ్గరికి. ఈయన వచ్చినప్పుడు ఫస్ట్ నాకు పిచ్ డెక్ పంపించమని చెప్పాను నవీన్ మేడం, అది పంపించారు. ఆ తర్వాత ఆయన కథ చెప్పారు, వచ్చి నాకు కథ చెప్పారు. అదంతా వింటున్నాను కానీ నేను ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు. ఓకే, బాగుంది, బాగా రాసుకున్నాడు. ఎప్పుడైతే ఒక పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడంటే అక్కడి నుంచి సినిమా లెవెల్ కూడా ఎవరెస్ట్ శిఖరంలాగా వెళ్ళిపోద్ది అనమాట. ఆ ఎవరెస్ట్ శిఖరంకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే హై ఉంటుంది చూసారా, ఆ హై మీరు ఇందాక చూసిన తమ్ముడు డ్యాన్స్ చాలా బాగా రాసుకున్నాడండి. నిజంగా నేను అమితంగా ప్రేమించేమి మాట్లాడట్లేదు. సినిమా తీసేవరకే ప్రేమిస్తాను నేను. సినిమా తీసిన తర్వాత అది ఎడిటింగ్ రూమ్లోనైనా థియేటర్లో నిర్దాక్షిణ్యంగా దాన్ని నేను హేట్ చేసినంత ఎవరు హేట్ చేయరు. అబ్బా అంట. మా వాడు ట్రైలర్ చేసిన అబ్బాయి అక్కడక్కడ లూజ్ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఏమన్నా పెద్ద కొంచెం టైట్ పెట్టొద్దు, తెలీదు మరి ఎవరో ఏమంటారో, బయటికి వెళ్తుంది ఫస్ట్ మన బిడ్డ బయటికి వెళ్తా ఉంది ఫస్ట్ టైం అని చెప్పి ఆ భయం ఉంటుంది. ఆ భయంతో చాలా చెప్తాం. నేను మళ్ళీ సినిమాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత నాకు అందరు కొత్త డైరెక్టర్లే వచ్చారు. అన్ని కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్సే. ఏ ఫిలిం కూడా డబ్బుల కోసం, డబ్బులు తీసుకుంటున్నాను, డబ్బులు తీసుకోవట్లేదు, మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకూడదు. డబ్బులు కావాలి కదండి అని అలా బతిలాడుకుని తీసుకుంటున్నాను, అది వేరే విషయం. కానీ ఆ కంటెంట్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్, నో. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని, చాలా సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు లేదంటే ప్రీమియర్స్ పడ్డ తర్వాత జర్నలిస్ట్ సోదరులు ఉన్నారనే పెద్ద ధైర్యం అయితే నాకు ఒకటి ఉంది. ఎందుకంటే మీరు రీసెంట్ డేస్లో వాళ్ళు మీరు చూశారు, ఒక ప్రీ వెడ్డింగ్ షో కానీ ఆ తర్వాత వచ్చిన 2-3 సినిమాలు కానీ వాళ్ళు బ్రహ్మరథం పట్టిన విధానం, అది ఇండస్ట్రీకి శ్రీరామ రక్ష, నిర్మాతలకి శ్రీరామ రక్ష. అలాంటి ఒక ధైర్యం నాకుంది. ఈ కథను వాళ్ళు ఎలా చూస్తారనే దాంట్లో నేను సినిమా చూసా. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది మార్నింగ్ షో వరకే. ఈ వారం చిన్న సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి అని మాట్లాడుకునే వాళ్ళకి మాత్రం ఈ వారం చిన్న సినిమాల్లో ఇది ఒక చిన్న సినిమా. కానీ 25th సాయంత్రానికి ఇది చాలా పెద్ద సినిమా. దీని అంటే ఏ రేంజ్ అనేది నేనేమని చెప్పడానికి, అందరికీ నచ్చే సినిమా, 10 మందికి చెప్పే సినిమా.